జంతువులపై హింసను నివారించడానికి సొసైటీలను ఏర్పాటు చేయాలన్న నిబంధనలను తప్పక పాటించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరియు రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఎస్పీసీఏ నియమాలపై తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులతో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ జంతువుల సంరక్షణ కోసం తప్పనిసరిగా సొసైటీలను, షెల్టర్లను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని అన్నారు. కొన్ని జిల్లాల్లో సొసైటీలు, షెల్టర్లు లేవన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వీటి ఏర్పాటుపై దృష్టి సారించాలని చెప్పారు. వీటి కోసం అవసరమైన భూమి, నిధులు కేటాయించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. సొసైటీల వివరాలు, వాటి ద్వారా సంరక్షించబడిన జంతువుల సంఖ్య తదితర సమాచారాన్ని ప్రతి నెల డిఎల్ఎస్ఏకు పంపాలని అన్నారు. హైకోర్టు తీర్పులో సూచించిన జంతు సంరక్షణ చర్యలను తప్పక తీసుకోవాలని అన్నారు. చర్యలు చేపట్టకుండా ఉదాసీనత ప్రదర్శిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జంతువులకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని తరలించేటప్పుడు పశుగ్రాసం, నీరు తప్పక అందించాలని చెప్పారు. వాహనాల్లో కనీసం కదిలే అవకాశం కూడా లేకుండా పరిమితికి మించి జంతువులను తరలించడం క్రూరత్వం క్రిందకు వస్తుందన్నారు. ఇలా అక్రమంగా జంతువులను తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీస్, రవాణా శాఖలకు సూచించారు. రక్షించిన జంతువులను సంరక్షించడం సంబంధిత శాఖల బాధ్యతని చెప్పారు. పట్టణాల్లో జంతువులను రోడ్లపై విడిచిపెట్టరాదని యజమానులకు సూచించారు. గాయపడిన జంతువుల చికిత్స కోసం అంబులెన్సులు ఉన్నాయని, దీనికై 1962 నెంబర్ను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ఎస్సీబీ కోర్టు జడ్జ్ ఎల్ వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రంపచోడవరం రెవెన్యూ డివిజన్, పోలీస్, రవాణా, పశుసంవర్ధక, సమాచార మరియు పౌర సంబంధాలు, వాణిజ్య పన్నులు, పంచాయతీ, అటవీ, మార్కెటింగ్, పురపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చి అమలాపురము, కాకినాడ, ఈస్ట్ గోదావరి ప్లస్ మనకి అల్లూరు సీతారామరాజు 4 జిల్లాలు కలుస్తాయి. మాకు హానరబుల్ హైకోర్టు వారి నుండి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం కూడా సొసైటీ ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ రూల్స్ అనేవి 2001లో ఫ్రేమ్ చేయడం జరిగింది. 2001లో ఫ్రేమ్ చేసిన తర్వాత దానికి ఒక సొసైటీ ఉండాలి, ఒక కమిటీ ఫామ్ చేయాలి, మెంబర్స్ ఉండాలి. మంత్లీ ఒకసారి వాళ్ళు మీటింగ్ పెట్టుకుని యానిమల్స్కి మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము అనే దాని మీద డెసిషన్స్ తీసుకుని ఎన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు, లేకపోతే ఎన్ని యానిమల్స్ని సీజ్ చేసి ప్రొటెక్ట్ చేశారు, ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు అనేది రిపోర్ట్స్ మాకు డిఎల్ఎస్ఏకి పంపించవలసిందిగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 2017లో ఫైల్ చేస్తే దానిలో రిట్విషన్లో డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు వారు ఇచ్చున్నారు. దానిలో భాగంగానే ప్రతి నెల కూడా మేము యానిమల్ హస్బెండరీ ప్లస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్స్ రిసీవ్ చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా హానరబుల్ హైకోర్టు వారికి పంపించడం జరుగుతుంది. దీనిలో ఉన్న రూల్స్, గైడ్లైన్స్ ప్లస్ జిస్ట్ ఆఫ్ ఆ రిట్ పిటిషన్లో ఆర్డర్ ఏంటంటే, సొసైటీలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ సర్టెన్ రైట్స్ అండ్ డ్యూటీస్. అలాగే యానిమల్స్ కూడా వాళ్ళ లైఫ్స్ని కూడా ప్రొటెక్ట్ చేసి వాటిని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇచ్చున్నారు. బీయింగ్ పబ్లిక్ మనము ఎవరైతే ఈ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యానిమల్ హస్బెండరీ, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్లాంకెట్ ఫార్మాలిటీ కింద వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నామా అనేది కాకుండా ఈ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనే దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం దీనికి వైలేషన్స్ అయితే కనుక పనిష్మెంట్స్, నాట్ ఓన్లీ ఫైన్స్, పనిష్మెంట్స్ కూడా ఇంపోజ్ చేయడం అవుతుంది. దాని తర్వాత ఏ నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయని చెప్పి ఆ యాక్ట్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు హానరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్ మేరకు ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టించి వాటిలోని ప్రోగ్రెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది అసెస్ చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం చూస్తే ఆ స్ట్రిక్ట్గా ఆ రిట్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అవుతున్నట్లుగా అనిపించట్లేదు. ఇంకా డిస్ట్రిక్ట్స్ బైఫర్కేట్ అయిన తర్వాత ల్యాండ్స్ అలాట్ చేయడం అనేది కూడా పెండింగ్లో ఉన్నట్లుగా ఉంది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏంటంటే ల్యాండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్స్, 50 lakhs ఫర్ ఈచ్ షెల్టర్ అలాట్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ లేకపోవడం మూలంగా
షెల్టర్ కట్టట్లేదు. ఒక్కొక్క ప్రైవేటు ఆర్గనైజేషన్స్ గోశాలలు కానీ అట్లాంటి వాటికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ యానిమల్స్ని తీసుకుని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే వాళ్ళకి అమ్మేయడం కానీ లేదంటే కనుక చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వాటిని డిస్పోజ్ చేయడం కానీ జరుగుతున్నారని తెలుస్తుంది. యానిమల్స్ కూడా మనకున్న విధంగానే వాటికి కూడా హక్కులు ఉన్నాయి, కాపాడవలసిన బాధ్యత మనకుంది. సో మీలో ఎవరైనా కానీ బీయింగ్ పబ్లిక్ ఓనర్స్ కూడా ఆవుల్ని కానీ గేదెల్ని కానీ రోడ్ల మీదకి విడిచిపెట్టేసి మాకెందుకులే అన్నట్లుగా పట్టకుండా వదిలేస్తే మున్సిపాలిటీ వాళ్ళు యానిమల్ హస్బెండరీ వాళ్ళు తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత కూడా వాటిని తీసుకెళ్ళి సేఫ్ గార్డ్ చేయట్లేదు. ఒకవేళ వాళ్ళు ఓనర్స్ అయ్యుండి ఆ యానిమల్స్ని తీసుకెళ్లకుండా రోడ్డు మీదకి వదిలేస్తే ఇంక నుండి అలా వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా ఉండదు. కొన్ని రూల్స్ కానీ వైలేట్ చేసినట్లుగా ఉంటే, అదే కాకుండా అలా పబ్లిక్ న్యూసెన్స్ చేసి వాటిని దెబ్బలు తగిలేలాగా చేసినందుకు వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ ప్లస్ రూల్స్ ప్రకారం అందరూ కూడా ఎప్పుడు ఎక్కడ గమనించినా కానీ వాహనాలు కూడా ఆవులు కానీ గేదెలు లాంటివి కానీ ఎలాంటి యానిమల్స్నైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే దానికి పర్టికులర్ కేటగిరీ ఆఫ్ వెహికల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని దానిలో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలా ట్రాన్స్పోర్ట్ చేయకుండా వాటికి పశుగ్రాసం కానీ గాలి నీరు అందకుండా చేసినట్లయితే కనుక వాళ్ళు కూడా దానికి వైలేషన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ కిందకు వస్తుంది.